హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు అటుకుల దోశ వేస్తున్నానమాట. అయితే ఎలా చేశాను, నాకు ఎలా వచ్చింది దోశ అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అయితే నేను 2 కప్పుల అటుకులు తీసుకున్నాను నానబెట్టుకోవడానికి. అలాగే 3 కప్పుల ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకున్నానమాట. అంటే మనకు అటుకులు కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటే దోశ అనేది చక్కగా వస్తుంది. అయితే దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర వేసానన్నమాట. మనం ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 to 10 minutes నానబెడితే చాలా బాగా నానిపోతుంది. ఈ జీలకర్ర అనేది మనకి టేస్ట్ బాగుంటుంది, అందువల్ల తీసుకున్నాను. అయితే మనము ఆ పిండిని ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం ఉప్పు, అలాగే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, అందుకోసమని. అయితే ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకునేసి దోశ అయితే పోసేసుకుందాము. మీలో ఎంతమంది ఇలా అటుకులతో దోశలు వేసారో నాకైతే కమెంట్ చేసేయండి. అలాగే దోశలు ఎలా వచ్చాయనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బియ్యం పిండి వాడకుండా కేవలం ఇలా అటుకులు మరియు రవ్వ యూస్ చేసి ఎంతమంది అటుకులు వేశారో నాకైతే చెప్పేసేయండి. దోశ అయితే నేను వేసేసాను. అలాగే దీని మీద కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట. మనం మామూలుగా దోశలకు ఎలా వేస్తామో అలాగే వేసేసుకుంటున్నాను. చూద్దాము మనకు దోశ ఎలా వస్తుంది అనేది. చూసారా, దోశ అనేది మనకి బాగా కాలిపోయిందనమాట. సో ఇప్పుడైతే మనం దోశనైతే ఫ్లిప్ చేసేసుకుందాము. ఫ్లిప్ చేసుకొని అవతల పక్క కూడా కాల్చేసుకుందాం అనమాట. చూసారా, తిప్పేసుకున్నాను. యువతల పక్క కూడా నేను కాల్చేసుకుంటున్నాను అనమాట. బాగా కాలిన తర్వాత దోశ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. నేనైతే దోశలన్నీ వేసేసుకున్నాను. ఇలా మీరు ఎంతమంది దోశలు వేసుకున్నారో నాకు చెప్పండి. దీన్ని పల్లీ చట్నీతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే అద్దిరిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.